ఏబిఎన్ రాధాకృష్ణపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి స్పందన లేదని విజయవాడ సిపికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణను చూసి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తన కుటుంబ సభ్యులను ఏదో అన్నారని వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబుకు రాధాకృష్ణ అసభ్య వ్యాఖ్యలు వినిపించలేదా అని ప్రశ్నించారు. మహిళలంతా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఓపెన్ గా టీవీలో మహిళల్ని, మా ఇంట్లో వాళ్ళని మీ పిల్లలు కాదు అని చెప్పనే విధంగా నీచంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్ పై ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పని ఈరోజు మరొకసారి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మా మాజీ మంత్రివర్యులు కానివ్వండి, మా ఎక్స్ఎమ్మెల్యేలు కానివ్వండి, మా సమన్వయకర్తలు కానివ్వండి, మా రాష్ట్ర నాయకులు మళ్ళీ ఈరోజు సిపి గారిని లేకపోతే ఏడీసీపీ గారిని కలుస్తాం చెప్పని వస్తే ఈరోజు ఆ కాగితం తీసుకోవటం గారు ఈరోజు వాళ్ళు భయపడ్డారు. సిపి గారు తీసుకోవాలా, డీసీపీ గారు ఆమె తీసుకోలేదు. చివరికి ఎవరైతే స్థానికంగా ఉన్న సిఏ గారు ఉన్నారో ఆయన గారు తీసుకోవటానికి భయపడే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. మహిళలను కించపరిస్తే వాటి మీద కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసు వ్యవస్థ వెనకాడుతుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైన గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే మహిళలుగా అవుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సామాన్య మహిళలు అనేవాళ్ళు మహిళల కింద రారా? ఎంత దుర్మార్గంగా రాధాకృష్ణ మాట్లాడాడంటే అంత దుర్మార్గంగా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. గతంలో సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. మళ్ళీ ఈరోజు కూడా సాక్ష్యాధారాలతో సహా సిపి గారు ఆఫీస్కి వస్తే సిపి గారు లేరు, డీసీపీ గారు లేరు. ఇక్కడ మనం కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏమయ్యా రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మీ కుటుంబ సభ్యులంటే మీరు అరిసి గీపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమే కాదు ఎక్కడికక్కడ తగలబెట్టే కార్యక్రమం చేస్తారు. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటే రాధాకృష్ణ మాట్లాడిన భాషని, రాధాకృష్ణ మాట్లాడిన వేషాలని మీరు సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నిన్ను అన్నారో లేదో తెలియదు కానీ అసెంబ్లీలో ఏడ్చి గీపెట్టి బయటకు వచ్చి నానా యాగి చేసేవే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, 76 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ మాట్లాడిన మాట తప్పు అని చెప్పి అనలేకపోయారు. దారుణమైన పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటుంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఏదైనా ఒక మాట అంటే ఎక్కెక్కి ఏడ్చారే. మరి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు, వైఎస్ఆర్సీపీ మహిళలు మీకు మహిళల కింద కనబట్టడం లేదా? మహిళలకి ఇచ్చే గౌరవం మీరు ఇదేనా? మీ కుటుంబ సభ్యులను ఒక మాట అంటే మీకు అంత బాధ కలిగిందే. మరి యువతర కుటుంబ సభ్యుల్ని మీరు నోటికి ఎంత వస్తే అంత మాట ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడుతుంటే కనీసం ఖండించే బాధ్యత కూడా మీకు లేదా? సీఎంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇచ్చే భద్రత కానీ, మహిళలకి ఇచ్చే గౌరవం కానీ ఇదేనా అని చెప్పి ఒక మహిళగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మహిళల్ని కించపరిచారయ్యా ఏబిఎన్, మీరు కూడా దాన్ని సమర్థించారు. దాన్ని తప్పుపడుతున్నాం, క్షమాపణ చెప్పమని అడుగుతా ఉన్నాం, తప్పును సవరించుకోమని చెప్పంటున్నాం, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, దాన్ని కేసు రిజిస్టర్ చేయమని అడుగుతున్నాం అని అంటే ప్రత్యేక సమావేశాలంట. శాసనసభ ప్రత్యేక సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతారంట. ప్రతిరోజు కూడా 2 కోట్ల రూపాయలు సభ జరిగితే 3 నెలలు 6 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మహిళల పేరు మీద. ఇక్కడ మహిళలకి బాధ కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరిమణులను కించపరిచే విధంగా మాట్లాడారు. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడు భయం ఆయనకు కూడా. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొస్తే ఏం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పరిస్థితి ఏంటో